అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఆడవాళ్ళ కోసం ప్రత్యేకించి. ఏమిటంటే ఇది మరి ఇలాంటి స్థితులు ఉన్నాయో లేదో తెలియదు నాకు. అత్తగారు, ఆడపడుచు ఉంటే గనక సవతి లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇలాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్న అమ్మాయి కానీ, ఇలాంటి వాళ్ళు లేకపోయినప్పటికీ భర్తతో ఆనుకూల్యం లేని అమ్మాయి ఉన్నట్టయితే, అలాంటి వాళ్ళ కోసం ఈ మంత్రం చెప్పుకుందాం. దీనికోసం మీరు హడావిడిపడి ఏదో స్నానాలు చేసేసి పిడవలు కట్టేసుకుని తడిబట్టలు కట్టుకుని నానాయాతన ఏమొద్దు. దయచేసి హాయిగా శుభ్రంగా శుచిగా ఉండండి. పొద్దున మామూలుగా స్నానం చేయండి, వీలైతే తలార స్నానం చేసే రోజు చేయండి. హాయిగాను ఆరాధన చేసుకోండి. తులసి కోట దగ్గర దీపం పెట్టండి. ఆ తులసి కోటకి 11 ప్రదక్షిణాలు చేయండి. తులసి కోట దగ్గర ఏదైనా పండు నివేదన చేసి ప్రసాదంగా తీసుకోండి. లోపలికి వచ్చిన తర్వాత సీతారాములను కానీ, రాధాకృష్ణులు కానీ, పార్వతీ పరమేశ్వరులు కానీ, ఎవరినైనా సరే జంటగా ఉన్న దేవతల ప్రతిమ కానీ, ఫోటో కానీ పెట్టుకోండి. ప్రతిమ అంటే 6 అంగుళముల కంటే ఎత్తుది మాత్రం వద్దు. అది బంగారమా వెండా మీ అభిరుచి, అది ఆలోచించుకోండి. చేసుకుని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని శ్రద్ధగా చదవండి. నేతి దీపం వెలిగించి పెట్టండి. పొద్దున్నప్పుడు తప్పనిసరిగా ఒక 54 సార్లు చదవండి. వీలైతే 108. అవాంతరం వచ్చిన రోజు వదిలిపెట్టండి. శుక్రవారాలు సాయంకాలం కూడా ఒక 27 సార్లు చదివి ముగ్గురు ముత్తైదువులకి చేతనైనంతగా తాంబూలం ఇవ్వండి. దీనివల్ల మీకు కుటుంబ క్షేమం కలుగుతుంది, అనురాగం లభిస్తుంది. ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్టయితే అన్నీ తొలగిపోతాయి. ఎవరికి నమస్కారం? తులసి కోటకి నమస్కారం. ఉత్థాన పద్మే సుభగే దేవజాతే సహస్వతి సహస్వతి సపత్నీం మే పరాధమ పతిం మే కేవలే కురు. చాలామందికి తెలియదు. ఒకప్పుడు పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కూతురు అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, భర్తను కూడా కూర్చోబెట్టి హోమం చేయించేవారు. హోమంలో ఇది ఒక మంత్రం ఉండేది. చాలామందికి తెలియదు ఇది. అక్కడ ఏం చేస్తున్నారు? అమ్మాయి చేత తులసి మొక్క పాతించేవారు. అప్పుడు పురోహితుడు చదివేవాడు ఈ మంత్రం. ఏమంటుంది? ఉత్తాన పద్మే, ఓ తులసి చెట్టు చక్కగా మిగిలిన వాటి ఆకులు అవన్నీ కూడా కిందకి వేలాడుతుంటాయి. కానీ తులసి మొక్క చూడండి పైకే ఉంటుంది. అది ఎండిపోయి వాడిపోతున్నప్పుడు కూడా పైకే ఉంటుంది తప్ప కిందకి ఇలా తలదాల్చి ఉండదు. లక్షణం అది. ఉత్తాన పద్మే సుభగే సౌభాగ్యవతి. ఎంచేత తులసి అమృత జన్మాసి. క్షీరసాగర మతన వేళ ఆ పాల చుక్కలు గట్టు మీద పడి తులసిగా ఆవిర్భవించింది. తులసి దేవత వైభవాన్ని బ్రహ్మవైవర్తం చెప్తుంది అద్భుతంగాను. తులసి మహత్యం కథలు కూడా ఉన్నాయి. అందుకని ఉత్తాన పద్మే సుభగే దేవజాతే. దేవలోకంలో జన్మించావమ్మా నువ్వు, అంత గొప్పదానివి. అంతేకాదు సరస్వతి, మంచి బలము కలిగిన దానివి, ఓపిక కలిగిన దానివి. మనం చూడండి, దాని మొహానికి అసలు నీళ్లు కూడా పోయాం, కానీ అలాగ మొక్కలు వస్తూనే ఉంటాయి. ఎండిపోయినప్పటికీ కూడా చిగుళ్ళు వస్తూనే ఉంటాయి తులసి లోపల. అంతటి ఓపిక కలిగిన దాన్ని సరస్వతి సపత్నీమే పరాధమ. నన్ను సపత్ని అంటే సవతి అని కాదు అర్థం. అక్కడ నన్ను సపత్నిలాగా శత్రువులా భావించి ఇబ్బంది పెట్టే ఎవళ్ళున్నా సరే, అది ఆడవాళ్ళు ప్రత్యేకించి ఇంకా వాళ్ళైనా సరే, సపత్నీమే పరాధమ. వాళ్ళని చంపమని అంటలేదు, వాళ్ళని అధక్కరించు, వాళ్ళని తొలగించి పెట్టు, వాళ్ళ బాధ నాకు లేకుండా చూచు. పతిమ్మే కేవలే కురు. భర్త నాకు మాత్రమే అనుకూలంగా ఉండాలి. అంటే అనుకూలం అంటే అర్థం నేను చెప్పింది అర్థం. అక్కడ పతి మే కేవలం అంటే ఫలానా నావాడు, నేను తగిందాన్ని అంతే, అలాంటి భావన కలగాలి. అంటే భర్త మనస్సు లోపల నేనే ఉండాలి, నా మనస్సు లోపల నా భర్తే ఉండాలి. హనుమంతుడు ఏదన్నాడు సీతమ్మను చూచి? రాముడు అక్కడ ఎందుకు బతికున్నాడో తెలుసా? సీతమ్మ ఆయన హృదయంలో ఉంది కనుక. సీతమ్మ ఎందుకు బతికుందో తెలుసా? సీతమ్మ హృదయంలో రాముడు ఉన్నాడు కనుక. 15 శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే పతిమ్మే కేవలం కురు, నాకు రక్షణ కలిగించు అంటూ తులసి కోటకి నమస్కరించండి. తులసి కోటకి ప్రదక్షిణ చేయండి. అలాగే ఇక్కడ ఆరాధన చేసుకోండి. మీ ఇంట్లో ఫ్లాట్లు అండి, తులసి కోట పెట్టుకోవడం లేదండి, మంచిది. మీరు రకరకాల పువ్వులన్నీ పెట్టుకుంటారు కదా,
రకాల ముళ్ళజేము డొక్కలని పెట్టుకుంటారు కదా, ఆ తులసి కూడా పెట్టుకోవచ్చు ఇంట్లోనే. చక్కగా చిన్న దాంట్లో పెట్టుకొని అదే పెట్టుకుని పూజ చేసుకోండి, ప్రదక్షిణ చేయండి, మంచి ఫలితాలు లభిస్తాయి, మీ జీవితము ఆనందంగా గడుస్తుంది. శుభం. మళ్ళీ ఒక్కసారి ఉత్తానపర్ణే సుభగే దేవజాతే సరస్వతి సపత్ని మే పరాధమ పతిం మే కేవలేకురు. అతను మాతో నావాడే కావాలి, అలా చేసి పెట్టు అమ్మా, రక్షించు అని చెప్పి మీకు వీలున్నప్పుడల్లా ఎక్కడికైనా సరే, ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మొక్కలుంటే ఓ గ్లాసు నీళ్లు అక్కడ పోస్తూ ఉండండి, సరిపోతుంది. తులసి చెట్టు లోపల శ్రద్ధగా పొద్దున్న సాయంకాలం ఒక చిన్న గ్లాసు నీళ్ళైనా పొయ్యండి, క్షేమం కలుగుతుంది. స్వస్తి.